ఇప్పుడు సార్ గారు చెప్పారు, సురేషన్ బాబు సార్ ఇక్కడ తెలంగాణ అధ్యక్షులు మరియు ఆంధ్రాలో కూడా అధ్యక్షుడు. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సార్ ప్రెసిడెంట్. ఈ రెండు విభాగాలని ఇక్కడ కేటాయిస్తారు, మరి అక్కడ ఆంధ్రాలో కూడా కేటాయించేసేసి అందరికీ తెలియపరుస్తారు ఎలా ఉండాలా, ఎలా మన జీవితాలు ఎలా బాగుపడాలా అని చెప్పేసి ఆయన మోటివేషనల్ స్పీచ్ ఇస్తూనే ఉంటాడు. ఎప్పుడైనా కానీ సమయం ఉన్నప్పుడు మా దగ్గరికి రండి, మేము చెప్తాము అని కూడా మాకు ఎడ్యుకేట్ చేస్తా ఉంటాడు. ప్రతి శనివారం సెకండ్ సాటర్డే రోజు మీరు అంబేద్కర్ భవన్ కి రండి, మీకు ఎలా ఎడ్యుకేట్ చేయను మేము తెలియపరుస్తామని చెప్పేసి మాకు మా ఎన్ఎఫ్సి విభాగానికి కూడా తెలియపరుస్తూ ఉంటాడు. మీరు వచ్చి రండి, మీకు మేము ఎలా ఎడ్యుకేట్ చేస్తాము, మీరు ఇలా ఉండాలా, ఇలా సంస్థలు మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మాకు ఒక బ్యాక్ సపోర్ట్ గా ఉండేసేసి ఏ కష్టాలు వచ్చినా కానీ మా ఎన్ఎఫ్సికు అతడు ఉండి నేను ఉన్నాను కదా, మీ మేనేజ్మెంట్ తోడు వచ్చి మాట్లాడతామని కూడా మాకు హామీ ఇస్తా ఉంటాడు. కాబట్టి సార్ మీరు మా దగ్గర ఇక్కడ ఈ స్కూల్కి విచ్చేసినందుకు మా తరఫు నుండి, మా ఎన్ఎఫ్సి విభాగం తరఫు నుండి ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు పిల్లలకు ఎన్ఎఫ్సి ఉద్యోగులు ఎవరైతే ఎవ్రీ మంత్ రిటైర్ అవుతుంటారో వాళ్ళు మేము చేసే కార్యక్రమాలకు కూడా వాళ్ళ తోడ్పాటు అందిస్తూ ఉంటారు. మరి లాస్ట్ మంత్ రిటైర్ అయినటువంటి విజయ్ కుమార్ అన్న గారు కూడా ఇలాంటి కార్యక్రమాలకు డొనేషన్ ముందుకు వచ్చారు. వాళ్ళ డొనేషన్ ని అధ్యక్షుడైనటువంటి ప్రెసిడెంట్ అన్న గారికి ఇవ్వాల్సిందిగా. మేము చెప్పాం కదా, మా నెలకు మా 50 రూపాయలు కట్ అవుతాయి మేము ఇస్తాని. అట్లా దీనికి ఇది వాళ్ళు వేరే దగ్గర బిల్లు పూజ చేసి 5,000 10,000 కడతారు, ఇంకో దగ్గర భోజనం పెడతారు. కానీ ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇట్లాంటి స్కూల్ ప్రోగ్రామ్ గురించి అని మా సోదరులు రిటైర్ అయిన వాళ్ళు ఇంతకుముందు రవాణా ఇచ్చాడు, అన్ని చెడుపడి ఇస్తారు. నేరు మెట్ల ఉంటాడు అన్నగారు, అది మన అన్నకన్నా వచ్చినప్పుడు అంటే ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఈ సభాముఖంగా మీకు చాలా ధన్యవాదాలు విజయన్న. ఉద్యోగ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్న మన పి మల్లేశం గారికి, ప్రధాన కార్యదర్శి నరసింహరావు గారికి, ఎస్ ప్రదీప్ కుమార్ గారికి, రవీందర్ గారికి, బోస్ గారికి, వైస్ ప్రెసిడెంట్ సతీష్ గారికి, దిలీప్ కుమార్ గారికి, విజయ్ గారికి పేరు పేరున నేను ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదట మన ఎన్ఎఫ్సి మాజీ అధ్యక్షులు స్వర్గీయ కె కృష్ణప్రసాద్ గారికి నివాళులు అర్పిస్తున్నాము. ఎందుకంటే ఆయన ఎన్ఎఫ్సి ఉద్యోగ విభాగానికి నాయకుడిగా ఉంటూనే ఎన్నో ఉద్యోగ సంఘాల సమస్యలు తీర్చడంలో ముందుండి ఎందరికో ఆదర్శప్రాయంగా ఆయన నిలవడం జరిగింది. ఆయన సేవలను స్మరించుకుంటూ మరి ఆయన బాటల్లోనే ప్రస్తుతము పనిచేస్తున్నటువంటి ఎన్ఎఫ్సి ఉద్యోగ విభాగం శాఖ కూడా పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం ఈ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఉన్నటువంటి ఎక్కడైతే పేద పిల్లలు, బహుజన వర్గాలకు చెందినటువంటి పిల్లలు చదువుకునే పాఠశాలలు ఉన్నాయో, ప్రభుత్వ పాఠశాలలు, ఆ పాఠశాలలో అక్కడ చదివే విద్యార్థులకు పుస్తకాలను కానీ, స్పోర్ట్స్ కిట్స్ కానీ, అన్ని రకాల విద్యార్థులకు అవసరమయ్యే సామాగ్రిని పంపిణీ చేస్తున్నందుకు నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా చాలా సంతోషిస్తూ, ఉద్యోగ విభాగంలో పనిచేస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ఒక మనిషిని మనిషిగా మలిచేదే విద్య. విద్య అంటే వివిధ మనస్తత్వాలున్న పిల్లలకు వివిధ అంశాలను బోధించడం, కొత్త అవకాశాలను సృష్టించడం, ఆ అవకాశాల పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించడం, వారిని సమాజంలో ఒక బాధ్యత గల పౌరులుగా తీర్చడం అనేది విద్య. మరి విద్య వల్ల అనేక విషయాలు మనకు తెలుస్తాయి. విద్య అంటే చదువుకోవడం వల్ల అనేక విషయాలు మనం నేర్చుకుంటాం. వాటిలో ఏది గుర్తించుకోవాలి, ఏది మనకు ఉపయోగపడుతుంది అని తెలియజేసేదే వివేకం. మరి ఈ మాదిరిగా సమాజంలో ఒక బాధ్యత గల పౌరులుగా దేశం పట్ల, మనం నివసించే ప్రాంతం పట్ల, మనం పనిచేసే ఒక సంస్థ పట్ల ఒక బాధ్యత గల మనిషిగా మనల్ని మలిచేది విద్య. మనకు ఒక సామెత ఉంది, విద్య లేని వారు వింత పశువు అని. అంటే పశువు అని కాదు అక్కడ అర్థము, మనం అక్కడ అలా దాన్ని తీసుకోవద్దు. మనము విద్య లేకపోతే ప్రతిదానికి ఒక పక్క మనిషి మీద ఆధారపడాలి.
అన్న ఈ అడ్రస్ ఎక్కడుంది చెప్తారా, ఈ బస్సు ఎక్కడ పోతుంది చెప్తారా, ఫలానా ప్రాంతం ఎక్కడుంది చెప్తారా అనే దానికి మనము ఇంకో మనిషి పైన ఆధారపడాలి. ఒక లెటర్ రాయించుకోవాలన్నా, ఒక మెసేజ్ పంపించాలన్నా, అంటే అదే మనమే కనుక ఒక విద్యావంతులం అయితే మనం అన్ని విషయాలు స్వయంగా తెలుసుకుంటాం. ఆ తెలుసుకున్న విషయాల్లో ఎంతవరకు నిజాయితీ ఉంది, ఆ విషయం ఎంతవరకు కరెక్ట్ అనేది విశ్లేషించగలుగుతాం. ప్రతిదీ మనం ఒక తర్కంగా, ఒక సామాజిక సైన్స్ నేపథ్యంలో దాన్ని మనము విశ్లేషించే ప్రయత్నం చేస్తాం. అది ఎంతవరకు కరెక్టు, నేను తెలుసుకున్న విషయం కరెక్టా కాదా అనేది ఒక మంచి చెడు యొక్క వ్యత్యాసాన్ని తెలిపే ఒక మంచి జ్ఞానం విద్య. మరి విద్య అనేది ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం, చిన్నపిల్లలు ప్రైమరీ స్టేజ్లో ఉన్నారు. ఈ ప్రైమరీ స్టేజ్ చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, మా పిల్లలు 10th వచ్చినాకలే ట్యూషన్ పెడదాము, ఇంటర్మీడియట్కి వచ్చినాకలే వాళ్ళు మంచిగా చదివిస్తామని అనుకుంటారు. అది చాలా తప్పు. ఎప్పుడైతే మన పిల్లలు ఫస్ట్ క్లాస్ ఉంటారో, ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ ఉంటారో, అదే మెయిన్ ఫౌండేషన్. తెలుసు మన ప్రిన్సిపల్ గారికి, టీచర్స్కి అందరికి తెలుసు. అది ఆ స్టేజ్లో గనక వాళ్ళను మనము విద్య పట్ల మంచి విషయాలు చెప్తూ, వాళ్ళ ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ను వాళ్ళకు బాగా చెప్పి వాళ్ళ బుర్రలో కనుక మనం ఎక్కించగలిగితే ఆ బేస్ మీద వాళ్ళు 1st, 2nd, 3rd, 4th, 5th అట్లా 10thలోకి వచ్చే వరకు ఈజీగా పాస్ అవుతారు. అంటే బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అప్పటి వరకు అంతా ప్రమోషన్ చేస్తూ ఉంటాం మనం. టీచర్లు అంతా స్కూల్కి వచ్చినా రాకపోయినా, చదివినా చదవకపోయినా ప్రమోట్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ బాధ్యత, చెప్పడం వాళ్ళ బాధ్యత. వాళ్ళని సరైన రీతిలో ఒక సంస్కారవంతులుగా బాధ్యత తల్లిదండ్రులది. స్కూల్కి పంపించేసినాము వదిలేస్తే కాదు. ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్లో ఎలాంటి హోంవర్క్ ఇచ్చారు, రిమార్క్స్ రాస్తారు కొన్ని. మీ పిల్లోడు ఈ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడు, ఈ సబ్జెక్ట్లో ఇలా సరిగ్గా లేడు అని చెప్పేసి అవన్నీ మనం చూస్తూ ఆ బుక్స్ చెక్ చేసి తిరిగి వాళ్ళను ఆ వీక్ అయిన సబ్జెక్ట్లో ప్రోత్సహించే మాదిరిగా, అంటే ట్యూషన్ పెట్టడమా, చదువుకున్న తల్లిదండ్రులు అయితే వారే బోధించడమా అనేది చేస్తూ ఉండాలి. పిల్లల్ని ఎప్పుడు జాగ్రత్తగా గమనించాలి. మనం ఈ రోజు వాళ్లకు ఎలాంటి నీళ్లు పోస్తే రేపు ఆ పిల్లలు అనేది ఒక మహావృక్షంలా తయారై ఎంతో మందికి నీడనిచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే సరైన మార్గంలో మన పిల్లలు లేకపోతే వాళ్ళు ఒక పౌరులుగా, పెద్దవాళ్ళుగా ఎదిగిన తర్వాత వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా కూడా మారే అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళకి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక భావి పౌరులను ఉత్తమ విద్యార్థులుగా, ఉత్తమ పౌరులుగా తీర్చే బాధ్యత టీచర్లు, తల్లిదండ్రులు, మన పరిసరాల్లో నివాసించే ప్రాంతం యొక్క ప్రభావం, మన పరిసరాల్లో ఉండే పెద్ద మనుషుల ప్రభావం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఒక బస్తీలో ఉంటే నేను పొద్దున్నే లేచి ఒక మందు బాటలు తెచ్చుకొని, లేదా సాయంత్రం ఒక 4-5 గంటలకి ఆ బయట టేబుల్ వేసుకొని కూర్చొని అందులో మందు పోసుకొని సిగరెట్ తాగుతూ మందు తాగుతూ ఉంటే చిన్నపిల్లల మనసులో ఏముంటుందంటే, ఆహా ఈయన ఒక పెద్ద మనిషి, మా బస్తీకి మా కాలనీకి అంటే ఇట్లనే చేయాలా మనం కూడా అనేది వాళ్ళ మనసుల్లో చిన్న మెదడు లోపల నాటుకపోతుంది. కాబట్టి పెద్దవాళ్ళుగా స్థానికంగా ఉండే పెద్ద మనుషులు ఎవరైతున్నారో వాళ్ళ ప్రభావం కూడా ఉంటుంది పిల్లలపైన, వాళ్ళ ఎదుగుదలపైన. కాబట్టి ఒక మనిషి, ఒక వ్యక్తి సంస్కారవంతుడుగా ఎదగాలంటే టీచర్లు, తల్లిదండ్రులు, పరిసరాల ప్రభావము, స్థానిక పెద్దలు, చదువుకునే పాఠశాల ఇవన్నీ కూడా కలగలిపి ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని మనము సరి చేసుకొని మన పిల్లల్ని బాధ్యతాయుతంగా పెంచాలి. ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ తప్పుదారిలో వెళ్తున్నారంటే ముఖ్యంగా తల్లిదండ్రులదే మరి చాలా వరకు తప్పు ఉంటుంది. వాళ్ళు పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల, వాళ్ళ సొంత సుఖాలలో వాళ్ళు లీనమైపోవడం వల్ల, వాళ్ళ పిల్లల అవసరాలు ఉంటాయి, కొన్ని వాళ్ళు చెప్తారు, కొన్ని చెప్పుకోరు. వాళ్ళతో మనం సమయం కేటాయించి మాట్లాడాలి. స్కూల్లో ఏం జరిగింది, టీచర్లు ఏం చెప్పారు, ఇంతకుముందు నేను చెప్పాను. ప్రతిరోజు వాళ్ళకు 1-2 గంటలు మనం తల్లిదండ్రులుగా మాట్లాడాలి. అంటే కొన్ని చోట్ల ఎట్లుంటుందంటే తండ్రి జాబ్ చేస్తాడు, తల్లి జాబ్ చేస్తాడు, పిల్లల్ని ఏదో క్రెచ్ అని కొత్తగా వచ్చాయి సంరక్షణ కేంద్రాలు, వాటిలో చేర్పించేస్తారు. వాళ్ళు అలసిపోయి వస్తారు, పిల్లల విషయంలో పట్టించుకోరు. మనకు సంపాదనే ముఖ్యం కాదు, పిల్లల సంస్కారం కూడా మనకు ముఖ్యం. ఈనాడు ఎన్నో ఉన్నతమైన కుటుంబాలలో మొన్న ఒక పిల్లోడు, ఒక ఇన్స్పెక్టర్ కొడుకు షూట్ చేసిండు, చంపేసిండు. అంటే ఆ మాదిరిగా ఒక నేర ప్రవృత్తి అనేది పిల్లల్లో పెరుగుతుందంటే దానికి కారణం ఎవరు? మంచి చెడు చెప్పకపోవడమే. అతి గారాభం కూడా పనికిరాదు, మనం చెప్పాలి ఖచ్చితంగా.
నువ్వు ఈ మార్గంలో ఇంత కష్టపడితే ఈ సమయానికి లేస్తే నువ్వు బాగుపడతావు, లేకపోతే బాగుపడవు అని. మాకెందుకు తెలుసు అంటే మేము అంబేద్కర్ ఐడియాలజీ ఆలోచన విధానంతోనే మేము పనిచేస్తున్నాం. అంబేద్కర్ గారు ఏం చెప్పారు? బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పారు. ఆయన చెప్పిన సూత్రాలు 3 కానీ చాలా ముఖ్యమైన సూత్రాలు. ప్రతి మనిషి జీవితానికి కూడా, ఇక్కడ కులం అనేది కాదు క్రిటేరియా, ప్రతి మనిషి జీవితానికి కూడా ఆయన చెప్పిన నీతి ఆ సూత్రాలు అనేటివి ఖచ్చితంగా వర్తిస్తాయి. బోధించు, సమీకరించు, పోరాడు అంటే బోధించు అనేది మన చిన్నపిల్లల స్థాయి నుంచి అది సాగాలి. బోధించడం అనేది, తెలుసుకోవడం అనేది, ప్రతి విషయంలో అవగాహన కల్పించడం అనేది. మేము చాలా మంది పిల్లల్ని ఇప్పుడు స్థానికంగా ఒకటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే మా సంఘం ద్వారా ధర్నాలు చేశాం. చాలా పాఠశాల విద్యా కమిషనర్ దగ్గర కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర కానీ మన సుమారు 400-500 మందితో వెళ్ళి ముట్టడించి మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ KG to PG అనే ఒక స్లోగన్ లో భాగంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ అని తెచ్చింది. దాంట్లో ప్రతి జిల్లాలో 100 నుంచి 150 మంది పిల్లలకు ఉచిత విద్యను ఇవ్వాలి. అది కార్పొరేట్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నమాట. ఇప్పటికీ మేము దాని విషయంలో పనిచేస్తున్నాం. ఇది మన ప్రభుత్వ పాఠశాల కదా, సేమ్ ఎడ్యుకేషన్ మన కార్పొరేట్ పాఠశాలలో తీసుకోవాలంటే ఒక పిల్లలకి 35,000 మినిమం ఫస్ట్ క్లాస్, 25,000 నుంచి 24,000 నుంచి 35,000 దాకా ఉంది. ఇంకా పెద్ద పెద్ద స్కూల్ అంటే లక్షల్లో ఉంది. అది ఎంత డబ్బు పెడుతున్నాం అనేది అక్కడ ముఖ్యం కాదు మనకు. ఇప్పుడు నేను చదువుకున్న ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను, డిస్టింక్షన్లో పాస్ అయ్యాను నేను. మా స్కూల్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా అన్ని మార్క్స్ తెచ్చుకోలేదు, అన్నీ 80-90 ఆ గ్రేడ్లో వచ్చేది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మేము ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్లో పిల్లలందరినీ మేము జాయిన్ చేస్తాం. తల్లిదండ్రులకు అవగాహన ఉండదు. దానికి కావాల్సింది ఏంటి? క్యాస్ట్ కావాలి, ఇన్కమ్ కావాలి, నేటివిటీ, ఇవన్నిటి కూడా మండల ఆఫీస్లో ఇస్తారు. వీటితో పాటు పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ సర్టిఫికేట్స్ కావాలి. ఇవన్నీ మనం అక్కడ ఇప్పుడు ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాబట్టి మన కలెక్టరేట్లో ఉంటుంది విభాగం. అది వాళ్ళకి డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ ఉంటారు, వాళ్ళకి సబ్మిట్ చేయాలి. వాళ్ళు మొత్తము కరెక్ట్ ఉంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పిస్తారు. ఎక్సెస్ అయితే లాటరీ ఇస్తారు. ఇందాక అన్న చెప్పాడు ప్రదీప్ అన్న, జవహర్ నవోదయ విద్యాలయాలు కానీ, మోడల్ స్కూల్స్ కానీ, వీటన్నిటిలో మేము పనిచేస్తాం. పిల్లల కోసం సమయాన్ని కేటాయిస్తాం వాళ్ళ కోసం. ఎందుకంటే సమాజం బాగుండాలంటే అందరూ పనిచేయాలి. నేను బాగున్నాను, నా పిల్లలు బాగున్నారు, మా వాళ్ళు బాగున్నారంటే కాదు, అందరినీ మన సమాజంలో ఉన్నటువంటి అందరి పిల్లల్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. ఇందాక మన పెద్దలు మల్లేశం గారు చెప్పారు, అప్పట్లో మనకు చదువుకుందాము అంటే ఇళ్లలో కరెంట్ ఉండేది కాదు, వీధి దీపాల్లో కూర్చొని చదువుకున్నటువంటి పెద్దలు ఉన్నారు. జగదీష్ సుభాష్ చంద్రబోస్ అనే ఒక వ్యక్తి వీధి లైట్ల కింద కూర్చొని చదివేసి ఒక పెద్ద శాస్త్రవేత్తగా, ప్రపంచం గర్వించే స్థాయిలో మన భారతీయ శాస్త్రవేత్తగా ఎదిగాడు. లాల్ బహదూర్ శాస్త్రి, మీరు పేరు వినే ఉంటారు. ఆయన వన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన తను చదువుకునే సమయంలో ఒక పెద్ద నదిని దాటి వెళ్ళాలి. నదిని దాటి వెళ్ళాలంటే పడవలు, మిగతా సౌకర్యాలు లేవు. ఆయన ఒక జతను బ్యాగ్లో పెట్టుకొని, ఆ బ్యాగు ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని, వీపుకు కట్టుకొని ఈదుతూ అక్కడ వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళా కొత్త డ్రెస్ తీసేసుకొని ఆ తడిసిపోయిన జతను అక్కడ స్కూల్ బయట ఆరవేసి తిరిగి వచ్చేటప్పుడు అదే విధానాన్ని కొనసాగిస్తూ ఆయన చదువుకొని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యాడు మనకు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటరానితనం అనేది అప్పట్లో చాలా తీవ్రంగా ఉండే కాబట్టి స్కూల్ బయట అక్కడ తరగతి జరుగుతుంటే బయట కూర్చొని చదువుకున్నాడు. బాబు జగజీవన్ రామ్ గారు అలాగే చదువుకున్నారు. మహాత్మా గాంధీ ఆస్ట్రేలియాలో అక్కడ చదువుకుంటున్నప్పుడు నల్లవాడు, అంటే అక్కడ ఉండే వాళ్ళంటే తెల్లవాళ్ళు కాబట్టి ఆఫ్రికాలో చదువుకుంటున్నప్పుడు తెల్లవాళ్ళు నల్లవాళ్ళని ఈజీగా గుర్తుపడతారు. ట్రైన్లో ఆయనను తన్ని పడేస్తే ట్రైన్ కింద పడతాడు జంప్ అయిపోయి. అలాంటి అవమానాలు ఎదుర్కొని మన భారతదేశానికి స్వేచ్ఛ, స్వాతంత్రము, ఒక రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మేధావులను అందించినటువంటి భూమి మన భారత భూమి, మన దేశం. ఏ పిల్లవాడు ఈ రోజు, ఏ అమ్మాయి కానీ, ఏ పాప కానీ రేపు కలెక్టర్ అవుతారా, పోలీస్ ఇన్స్పెక్టర్ అవుతారా, ఉన్నతాధికారి అవుతారా, ఒక మంచి విద్యావేత్త అవుతారా, రాజకీయ నాయకుడు అవుతారా, మనం చెప్పలేం. వాళ్ళ అదృష్టం ఎలా ఉంది, వాళ్ళ చదువు, వాళ్ళ చురుకుదనము, వాళ్ళ నైపుణ్యము, వాళ్ళ టాలెంట్ ఎలా ఉంది, దాని ప్రకారం వాళ్ళు తయారవుతారు.
బేసిక్గా మన పాఠశాలలో మనం అందించే విద్యను మనం అందించాలి అంతే. అది మన టీచర్లుగా మీ బాధ్యత. వాళ్ళు ఎవరనేది మనకు ముఖ్యం కాదు, మరి అది మనం అందించాలి. ఇప్పటి కూడా చాలా మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే మంచి ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఎందుకంటే పట్టుదల, మన టీచర్లు చెప్పే విద్యా బోధన అలా ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలలో పేరుకే ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు వసూలు చేస్తూ ఒక విద్యా వ్యాపారంగా ఎదిగిందే కానీ విద్యార్థులను భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో చాలా వరకు వెనుకబడి ఉన్నాయి. ఈ విషయంలో తిరుపతిరావు కమిషన్ అని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది. ఆ తిరుపతిరావు కమిషన్ అనేది ఈ విద్యార్థుల బోధనా పద్ధతి ఎలా ఉండాలి, స్కూల్స్ ఎలా ఉండాలి, క్లాస్ రూమ్లు ఎలా ఉండాలి, ఒక జూనియర్ కళాశాలలో విద్య ఎలా అందించాలి అనే దాని మీద కొన్ని నివేదికలు ప్రభుత్వానికి ఇచ్చింది. అయితే ఇంతవరకు ఆ తిరుపతిరావు కమిషన్ నివేదికను ప్రభుత్వాలు, అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం బయట పెట్టలేదు, మన ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెట్టలేదు. దాన్ని పబ్లిక్ డొమినియన్లో ఉంచాలి. పబ్లిక్ డొమినియన్ అంటే ఆన్లైన్లో కొడితే రావాలి. ఏం నివేదిక ఇచ్చాడు, ఆయన ఎన్ని మండలాలు తిరిగాడు, ఎన్ని పాఠశాలలు తిరిగాడు అనేది అక్కడ ఉంటుంది. మెరుగైన విద్య అందించడానికి కొన్ని రూల్స్ అయిన కొన్ని విధి విధానాలు రూపొందించి పెట్టాడు. కానీ ఇంతవరకు ప్రభుత్వాలు వాటిని బయట పెట్టడం లేదంటే మరి వాళ్ళకు ఉన్నటువంటి ఒక సంకుచిత భావం అనేది ఇక్కడ మనకు అయిపోతుంది. ఇంతవరకు కూడా ప్రభుత్వ పాఠశాలలకు వాటి యొక్క అభివృద్ధికి ఎన్నో వేల నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఎన్నో ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ లేవు, ఎన్నో ప్రభుత్వ పాఠశాలలో ప్లే గ్రౌండ్లు లేవు. ఇవన్నిటిని కూడా అందించాలి ఉచితంగా. అది ప్రభుత్వం అందించాలి. అంటే ప్రభుత్వం అందించాలంటే మనకు ప్రభుత్వం ఈ ప్రభుత్వం అందిస్తుంది, ఆ ప్రభుత్వం అందిస్తుంది అనేది కాదు గొప్ప. ఇక్కడ భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఒక 3 ఆర్టికల్స్ను పొందుపరిచాడు విద్యా విషయంలో. ఆ ఆర్టికల్స్ ఆధారంగా ఈనాడు మనకు ఆర్టికల్ 45 ప్రకారం ఉచిత విద్య అనేది మనకు దొరుకుతుంది. ఆ ఉచిత విద్యకు సంబంధించిన ఆర్టికల్ 45 రాజ్యాంగంలో లేకపోతే ఈనాడు ప్రభుత్వాలు మరి మనకి విద్యా విషయంలో పాల్పడేటి కావు. మరి అలాంటి యొక్క మేధో సంపన్నుల యొక్క అడుగుజాడల్లో ఈనాడు మా ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అనేది నడుస్తూ మరి సమాజంలో ఉన్నటువంటి అన్ని అంశాలపైన ఈనాడు మేము సుదీర్ఘంగా ఆలోచించి పనిచేస్తూ ఒక మెరుగైన సమాజాన్ని అందించడానికి కృషి చేస్తున్నాము. దాంట్లో భాగంగా మా ఎన్ఎఫ్సి ఉద్యోగ విభాగం, ఎన్ఎఫ్సి, ఈసీఐఎల్ చాలా ఉండేటివి. క్రమక్రమంగా మాకు ఒకటి అక్కడ ఆర్సీఐ ఉంది, కాంట్రాక్ట్ ఉద్యోగులది, ఒకటి మనకి ఎన్ఎఫ్సి ప్రభుత్వ ఉద్యోగులది ఉంది. ఇవి 2 కూడా ఆటమిక్ ఎనర్జీకి సంబంధించినవి. మరి వాళ్ళు ఒక పేద స్థాయి నుంచే, చిన్న స్థాయి నుంచి వచ్చారు కాబట్టి మేము ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈనాడు డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ చేసి ఒక విద్యావంతులమై ప్రభుత్వ ఉద్యోగాన్ని పొంది మేము పనిచేస్తున్నాం. కాబట్టి మేము పనిచేస్తూ మేము మంచిగా ఉండాలనేది కాదు, సమాజంలో ఉండేటువంటి అందరూ బాగుండాలి. పే బ్యాక్ టు సొసైటీ, అది అంబేద్కర్ గారు చెప్పారు. మీరు ఒక విద్యావంతులైతే మీరు సమాజాన్ని వదిలి వెళ్లకుండా ఆ సమాజాన్ని పట్టుకొని ఇంకా అట్టడుగు వర్గాల వారిని ఉన్నత స్థితికి తీసుకురావాలని చెప్పాడు. ఆ సూత్రానికి కట్టుబడి మా ఉద్యోగ విభాగాల నాయకులు ఇలాంటి సేవా కార్యక్రమాలకు ముందుకు రావడాన్ని నేను ప్రతి సంవత్సరం హర్షిస్తాను. నేను ఇదే వేదిక ద్వారా కాదు, వేరే సమావేశానికి వెళ్ళినప్పుడు కూడా నేను ఎన్ఎఫ్సి ఎస్సీఆర్పిఎస్ ఉద్యోగ విభాగం కార్యకలాపాలు నేను తెలియజేస్తుంటాను. ఎందుకంటే నిజమైన సేవ అది. మన జోబులో నుంచి ఒక 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు మనం సమాజం కోసం ప్రతి నెల కేటాయిస్తున్నామంటే మీ సేవ చాలా గొప్పదని నేను అభినందిస్తున్నాను. మీకు ఆ భగవంతుడు ఇలాంటి సేవ చేసే శక్తిని మరింత ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈనాడు ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్.
흩어진 꿈과 상처 모든 것이 두려움. Yeah, we'll fix everything. 나의 손길은 너에게 다가가 감추인 네 날개를 높이 들어. I wanna hear you say bring the light. Run to the end of the sky. Bring all the miraculous light. 모두 두렵지 않아 너와 나의 메카닉은 승리의 guardian. 승리의 guardian. Run to the end of the sky, yeah. Bring all the lights. 새로운 걸 줄게. Oh 너에게. Now we run to the end of the sky, yeah. 새로운 너와 나 이제 시작돼 우리 이야기, yeah. Now we're breaking all the rules that don't need to become true. Hanging I dip the mirror 새로 we built up. 안 기다려 나는 어디 finesse booze. Oh yeah, yeah, yeah. Oh yeah, yeah, yeah. 새로운 바람이 불고 있어. Can you feel the brand new heat? 감춰진 나의 날개를 높이 들어 맘 깊이 파고든 너와 나의 메카닉. I wanna hear you say bring the light. Run to the end of the sky. Bring on the miraculous light. 모두 두렵지 않아 너와 나의 메카닉은 승리의 guardian. 승리의 guardian. Run to the end of the sky, yeah. Bring all the lights. 새로운 걸 줄게. Oh 너에게. Now we run to the end of the sky, yeah. 새로운 너와 나 이제 시작돼 우리 이야기, yeah. Oh yeah, yeah, yeah. Run to the end of the sky, yeah. Bring all the lights. 새로운 걸 줄게. Oh 너에게. Now we run to the end of the sky, yeah. 새로운 너와 나 이제 시작돼 우리 이야기, yeah. Now we're breaking all the rules that don't need to become true. Hanging I dip the mirror 새로 we built up. 안 기다려 나는 어디 finesse booze. Oh yeah, yeah, yeah. Oh yeah, yeah, yeah. 새로운 바람이 불고 있어. Can you feel the brand new heat? 감춰진 나의 날개를 높이 들어 맘 깊이 파고든 너와 나의 메카닉. I wanna hear you say bring the light. Run to the end of the sky. Bring on the miraculous light. 모두 두렵지 않아